నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పా. ఒక ఆమెమో ఆత్మీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వంశానికి సంబంధించిన వ్యక్తి, సంఘం తెలిసిన వ్యక్తి, వాక్యం, ప్రార్థన, సేవకుడు, సంఘం అన్నీ తెలుసు, కానీ దేవునికి విరుద్ధమైన దాచిపెట్టింది. ఇంకొక ఆమె ఉంది, యేసు ఎవరు తెలియదు, క్రైస్తవ సమాజానికి సంబంధించింది కాదు, సంఘారాధన, దైవజనుడు, వాక్యం ఏమీ తెలియదు, ఏమీ తెలవకపోగా భయంకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నామే. ఒక్కరోజు దేవుని చిత్తాన్ని దాచిపెట్టింది. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినాలి. ఇద్దరూ దాచిపెట్టారు. ఒక ఆమె మంచి వంశానికి సంబంధించిన ఆమె, మరొక ఆమె తృణీకరించబడిన వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఆమె. కానీ ఒక ఆమె దేవుని చిత్తాన్ని దాచిపెట్టింది. తన ప్రాణాన్ని మాత్రమే కాకుండా తన ఇంటి వారిని కూడా రక్షించుకోగలిగింది. కానీ పేరుకు పుట్టు క్రైస్తవులు, పేరుకి యేసు ప్రభువును ఎప్పటి నుంచో నమ్ముకున్నాం, పేరుకి చాలా కాలం ఉంది దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంగా పిలువబడుతున్నాం. కానీ దేవునికి విరుద్ధమైనది, దేవుని ఆలోచనకు వ్యతిరేకమైనది, దేవుని మనసుకు గాయాన్ని కలిగించేది మాత్రం నీ హృదయం అనే రహస్య స్థలంలో నుంచి నువ్వు తీసివేయట్లేదు. ఈరోజు నేను ఏమంటున్నానంటే, బయటికి మనం భక్తిగా కనపడచ్చు, బయటికి మనం ప్రార్థనా పరులుగా కనపడచ్చు, బయటికి మనం చక్కటి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, రోషం కలిగిన వారిగా కనపడచ్చు. ప్రభు ఏమంటాడంటే, మనుషులు నీ బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ నీ అంతరంగంలో ఏముందు అనేది నీ దేవునికి తెలుసు. చాలాసార్లు మనం ఆదరించబడే మాట, ఓదార్చబడే మాట, చూచుచున్న దేవుడు అని. ఆయన చూసేది కేవలం మన కష్టాల్లోనేనా? ఆయన చూసేది కేవలం మన బాధల్లోనేనా? ఆయన చూసేది కేవలం మన పోరాటాల్లోనేనా? కాదు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు అనే సాక్ష్యం కలిగిన దేవుడు ప్రతి సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాడు.